హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంచదార వ్లాగ్స్. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పన్నీర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. పన్నీర్ రెసిపీ ఎలా చేసుకున్నానో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో అప్లోడ్ చేస్తాను. ముందుగా పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పక్కన ఒక బౌల్ తీసుకొని అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటేనే అండి పన్నీర్ ముక్కలకి మసాలా అనేది బాగా దట్టించుకుంటుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు మసాలాలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేత్తో అయినా లేకుంటే ఇలా టాస్ చేస్తూ అయినా పన్నీర్ ముక్కలకి మసాలా అనేది బాగా దట్టించాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు బాగా మసాలా అనేది అంటుకుంటుంది. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలుపుకున్న పన్నీర్ ముక్కలు ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసామంటే పన్నీర్ ముక్కలు ఇరిగిపోతాయి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్ ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత 50% సాఫ్ట్ అయితే 1 కప్ టమోటా వేసుకోవాలి. టమోటా వేసుకొని కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇలా బాగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా టమాటా ఆనియన్ సాఫ్ట్ అయ్యాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఆనియన్ టమోటా వేసుకోవాలి. క్యాష్యూస్ వేసుకోవాలండి. 6 or 7 క్యాష్యూస్ వేసుకోవాలి. క్యాష్యూస్ వేసుకోవడం వల్ల మంచి కర్రీకి అనేది టేస్ట్ అనేది బాగొస్తుంది. ఇలా పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. అలాగే 2 బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క, 2 ఇలాచీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది బాగొస్తుంది. ముందుగా చేసుకున్న పేస్ట్ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మసాలా అనేది బాగా ఫ్రై అయితేనే అండి కర్రీ టేస్ట్ బాగొస్తుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. మసాలాలకి బాగా కలపాలి. ఇలా 1 మినిట్ బాగా కలుపుకుంటే ఆయిల్ అనేది బాగా పైకి వస్తుందండి. ఇలా పైకి రావాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి.
కర్డ్ బాగా మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 minutes బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అనేది బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది బాగా వస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారా? ఇప్పుడు 1.5 కప్ వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది వేసుకోకూడదు. ఎక్కువగా వాటర్ వేస్తే కర్రీ అనేది టేస్ట్ పోతుంది. కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చిందో టెక్స్చర్ అనేది. 2 minutes బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా మసాలా అంటుకుందో. ఇప్పుడు కస్తూరి మేతి వేసుకోండి. 1 tablespoon వేసుకోండి సరిపోతుంది. అలాగే గరం మసాలా 1/2 teaspoon, 2 tablespoons కొరియాండర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆల్మోస్ట్ డన్ అండి. ఇలా 2 minutes కలుపుకోండి సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే, పన్నీర్ కర్రీ ఈజ్ రెడీ. చూసారు కదా పన్నీర్ కర్రీ ఎంత టేస్టీగా వస్తుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కర్రీ ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.